నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యథావిధిగా ప్రెస్ మీట్ పేరుతో రీసెంట్గా 3.5 గంటల పాటుగా ఉపన్యాసం ఇచ్చారు. అందులో చాలా అంశాలను ప్రస్తావించారు. ఒక అంశాన్ని నేను తీసుకొని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆయన మాట్లాడిన ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా తిరుమల తిరుపతి దేవస్థానం మీద జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కానీ జగన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ తిరుమలకి చాలా ద్రోహం చేశారు. హిందూ మత వ్యతిరేకిగా ఇప్పుడు ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ తిరుమల తిరుపతికి 7 కొండలు కావాలి అని చెప్పింది మా నాయన ఆ రోజు జీవో నంబర్ 746 అండ్ జీవో నంబర్ 747 ఇష్యూ చేసి తిరుమల 7 కొండలు అని అప్పట్లోనే తేల్చేసి రాసిచ్చేశారు అని భారీగా ఫోకస్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ పర్టికులర్ అంశం మీద నిజంగానే తిరుమలకి 7 కొండలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కన్ఫామ్ చేశారా? ఆయన జీవో ద్వారా రాసి ఇచ్చారా? ఇందులో వాస్తవం ఎంత ఉంది అంటే, జగన్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకున్నట్టుగా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లోనే 7 కొండలని కన్ఫామ్ చేశారా అన్న దాంట్లో పూర్తి స్థాయిలో పార్టీలకు అతీతంగా విశ్లేషణ, సబ్జెక్ట్ మ్యాటర్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. అయితే జగన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈయన చెప్పబడుతున్నటువంటి జీవో నంబర్ 746 అండ్ 747 అనేది 2 జూన్ 2007 ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిలీజ్ చేసిన మాట వాస్తవం. ఆ జీవో రిలీజ్డ్ బై రెవెన్యూ అండ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. ఆ జీవో ఏం చెప్తుంది అని అంటే, జీవో నంబర్ 746 ప్రధానంగా 2 జూన్ 2007లో రాజశేఖర రెడ్డి గారు రిలీజ్ చేసినటువంటి జీవో. అందులో స్పష్టంగా ఏం చెప్పారంటే, ఈ జీవో ప్రకారం తిరుమల అనేది 7 కొండలు. ఎస్, మరి ఇప్పుడు వివాదం ఏంటంటే, తిరుమల 2 కొండల 7 కొండల? 2 కొండలు అని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజునే చెప్పారని ఒక భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. దాన్ని కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తా, కొద్దిగా ఓపిక పట్టండి. ఈ జీవో నంబర్ 746లో తిరుమల అనేది శేషాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, విషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి అనే 7 కొండల ప్రాంతం తిరుమల. ఇది వైశాల్యం చూసినట్టయితే 750 చదరపు కిలోమీటర్సు అనేది ఈ జీవో 746 సారాంశం. అదే రోజు జీవో 747 కూడా రిలీజ్ చేశారు. దాని కంటెంట్ ఏముందంటే, అన్యమత ప్రచారం అనేది ఈ పరిసర 250 చదరపు కిలోమీటర్స్లో నిషేధం, ప్రీచింగ్ మిషనరీ యాక్టివిటీస్ నిషేధం అనేది జీవో 747 చెప్తుంది. సో జగన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నటువంటి 746, 747 జీవో సారాంశం ఇది. ఇక్కడ చిన్న తిరకాసు ఉంది. ఈ జీవో ఎందుకు రిలీజ్ చేశారు అంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన భారీ తప్పుకి మూల్యం చెల్లించుకునటానికి, ఆ తప్పుని కవర్ చేసుకోవటానికి, ఆ తప్పుని మళ్ళీ రెక్టిఫై చేసుకోవటం కోసం ఈ జీవో 746 అండ్ 747 2007లో రిలీజ్ చేశారు. మనం కొద్దిగా వెనక్కి వెళ్ళి దీని పూర్వపరాలను పరిశీలించినట్టయితే, అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 2005లో తిరుమల మీద ఆయన కన్ను పడింది. అన్య మతస్థులు కాబట్టి తిరుమల 7 కొండలు కాదు, తిరుమల 2 కొండలే అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లో ఒక జీవో రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని జగన్ రెడ్డి గారు ఎందుకు చెప్పలేదు? మిగతా విషయం ఎందుకు చెప్పారు? దీని సారాంశం మనం చూసినట్టయితే, 16 సెప్టెంబర్ 2005న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి సమైక్య ఆంధ్రాలో ఉన్నప్పుడు జీవో నంబర్ 338 ఒకటి రిలీజ్ చేశారు. రిలీజ్డ్ బై పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, జీవో నంబర్ MS 338. దాని సారాంశం ఏంటంటే, 16 సెప్టెంబర్ 2005లో రిలీజ్ చేసిన ఈ జీవో రాజశేఖర రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్గా తిరుమల అనేది 7 కొండలు కాదు, తిరుమల 2 కొండలే. దాని వైశాల్యం 27.5 చదరపు కిలోమీటర్స్ మాత్రమే.
27.5 చదరపు కిలోమీటర్స్. ఆ తర్వాత దీన్ని కవర్ చేసుకోవటం కోసం జీవో 746, 747లో లేదులే 250 చదరపు కిలోమీటర్స్ అని చెప్పారు. సో ఈ విధంగా చెయ్యటం అనేది జీవో నంబర్ 338 సారాంశం 7 కొండలు కాదు 2 కొండలే అని. అంటే మిగతా 5 కొండల్లో చర్చిల నిర్మాణం కానీ, మసీదుల నిర్మాణం కానీ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, కమర్షియల్ యాక్టివిటీ కానీ చేసేటందుకు అనుకూలంగా ఆయన 2 కొండలు చాలు, 2 కొండలే తిరుమల అంటే ఒక డెఫినేషన్ ఇచ్చి 338 రిలీజ్ చేశారు. మరి తిరుమల 7 కొండలని రాజశేఖర రెడ్డి గారు చెప్పారని జగన్ రెడ్డి గారు చెప్తున్నారు. నేను చిన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పుట్టకముందు, వాళ్ళ నాయన వాళ్ళ తాత పుట్టకముందు తిరుమల అంటే 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటారు. అప్పట్లోనే 7 కొండలవాడ వెంకటరమణ అనేటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు పుట్టకముందు. ఆయన ఏంటి చెప్పేది 7 కొండలు తిరుమల అనేది? అంతకుముందు ఎప్పుడో ఆయన పుట్టకముందు ఉన్నటువంటి 7 కొండలు అవి. అయితే దుర్మార్గంగా ఆ 7 కొండలు కాదు 2 కొండలే, మిగతా 5 కొండలు ఆయన వాడేసుకుందామన్న ఒక దుష్ట సంకల్పంతో జీవో 338 16th సెప్టెంబర్ 2005లో రిలీజ్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తమే కాదు భారతదేశం మొత్తం కూడా హిందూ సంఘాలు కానీ మరి ప్రజలు మొత్తం భారీ ఎత్తున ఉద్యమించారు. ఈ అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాల నేపథ్యంలో భారీ ఎత్తున సంచలనమైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో, అంటే ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది, ఇన్స్టెంట్గా నెక్స్ట్ డే తెలిసిపోతుంది. ఆ రోజుల్లో అంత తొందరగా సోషల్ మీడియా ప్రభావం లేని కారణంగా, తెలియటం కొంత లేట్ అయిన కారణంగా 2005లో స్టార్ట్ అయిన ఈ వ్యతిరేక ఉద్యమం పెద్ద ఎత్తున పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఉద్యమం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో, హిందువులంతా ఏకమవుతున్న నేపథ్యంలో ఆయన చేసిన తప్పుని మళ్ళీ ఆయన రాజశేఖర రెడ్డి గారు సవరించుకోవడం కోసం, కప్పిపుచ్చుకోవడం కోసం, రెక్టిఫై చేయటం కోసం జీవో నంబర్ MS 746, 747 రిలీజ్ చేసి లేదు ఇది 7 కొండలే 250 స్క్వేర్ కిలోమీటర్స్ వైశాల్యం ఉంది కాబట్టి అది కరెక్టే అని చెప్పి ఆయన రెక్టిఫై చేసుకున్నారు. ఇది గతంలో జరిగిన చరిత్ర. చాలామంది ఇప్పుడున్న యూత్కు తెలియకపోవచ్చు. జగన్ రెడ్డి గారికి తెలిసి కూడా జీవో 746 మన ఆయన చెప్పాడు 7 కొండలని, ఈయన చెప్పేది ఏంది ఎప్పటి నుంచో ఉంటే. సో ఆయన చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ 2 జీవోలు ఇష్యూ చేశాడు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు అనుసరించిన మత వ్యతిరేక విధానాలు ఈయన కూడా కంటిన్యూ చేశారనేది వాస్తవం. జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో తిరుమలలో ఏదైతే జరగకూడదో, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా చాలా తప్పులు చేశారనేది మనకు తెలుసు. ఆ విషయాలను ఒక్కసారి మనం పరిశీలిస్తే జగన్ రెడ్డి గారి మాటల్లో అంతరార్థం మీకు అర్థమవుతుంది. జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో కల్తీ నెయ్యి వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. పరకామణి దొంగతనం చేపించారు, దొంగని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కింద అలిపిరి దగ్గర ఒక నిర్మాణ దశలో ఉన్నటువంటి శనేశ్వర విగ్రహం ఎప్పుడో పాతది పగిలిపోయి ఉంటే అది విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పి దాన్ని పెద్ద పిక్చరైజేషన్ చేసి నాటకీయంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక సీన్ క్రియేట్ చేశారు. మనం చూసాం అలిపిరి దగ్గర జరిగింది. అంతటితో ఆగారా? తిరుమలలో గోవులన్నీ చచ్చిపోయినాయి అని పెద్ద ఎత్తున దుమారం చెలరేపి గేమ్ స్టార్ట్ చేశారు. తర్వాత తేలింది అది అబద్ధమని. అంతటితో ఆగారా? గోవిందరాజస్వామి గోపురానికి బంగారంతో ఇది కోటింగ్ వేయటానికి అందులో బంగారం దొబ్బేశారు. నేను మొత్తం వీళ్ళు చేసిన అన్యాయాలు, అకృత్యాలు 11 పాయింట్లు మాత్రమే చెప్తా, టైం కన్స్ట్రైంట్ ఉండటం వల్ల ఓన్లీ 11 పాయింట్స్. అయితే 6th పాయింట్, తిరుమలలో దర్శనం కోసం ఏర్పాటు చేసినటువంటి టికెట్లు, ఆ టికెట్లన్నీ ఎవడికి వీలైనంత, ఎవడికి సాధ్యమైనంత వాళ్ళు అమ్ముకు దొబ్బేసి లబ్ధి పొందారు. ఇంకొక అంశం మనం చూసినట్టయితే ఈ మధ్యకాలంలో తిరుమలలో ఖాళీ మద్యం సీసా బాటిల్స్ పెట్టేసి అక్కడేదో మద్యం సీసాల బాటిల్స్ ఉన్నాయి, అది పెద్ద నేరం జరుగుతుందని వాళ్ళ కెమెరామెన్స్, వాళ్ళ మీడియా వాళ్ళు వెళ్ళి వాళ్ళే పెట్టి వాళ్ళే తీసుకొచ్చి ప్రజల్లో బ్లేమ్ స్టార్ట్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. అన్నిటికంటే దారుణంగా తిరుమలలో పట్టు వస్త్రాలు, వివిఐపీలకు సమర్పించే పట్టు వస్త్రాల్లో కూడా నాణ్యత లేని పట్టు వస్త్రాలు, నాసి రకం పట్టు వస్త్రాలు, వేయకూడని పట్టు వస్త్రాలు, డబ్బులకి కక్కుర్తి పడిన విషయం బయటకు వచ్చింది. 3400 అని చెప్పి బిల్లు తీసుకొని 400 రూపాయల శాలువాలను కొన్న విషయం మనకు చూసాము ఇప్పుడే.
తలనీలాలు సమర్పించిన కాంట్రాక్ట్లో కూడా అవినీతి జరిగిందనేది కూడా వెలుగులోకి వచ్చింది, సుమారుగా 120 కోట్లు. అంతేకాకుండా వెంకటేశ్వర ఆయుర్వేద హాస్పిటల్స్ కానీ, స్విమ్స్ కానీ, బర్డ్స్ హాస్పిటల్స్లో భారీ ఎత్తున ఎక్స్పాన్షను మాడిఫికేషన్ పేరుతో సుమారుగా 500 కోట్లు దోపిడీ చేశారు తిరుమలకి సంబంధించిన హాస్పిటల్స్లో అనేది కూడా వెలుగులోకి వచ్చింది. ఇక 11వ పాయింట్, గోవిందరాజస్వామి చౌల్ట్రీ డిమాలేషన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి హయాంలో చేసి అందులో స్కామ్ 2000 కోట్ల వరకు చేశారు. అంటే తిరుమలలో జరిగిన తిరుమల ఆధ్వర్యంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లోనూ ఇటువంటి వ్యవహారాల్లో కూడా డబ్బులు సంపాదించాలని కక్కుర్తిపడి చాలా రకంగా అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు తిరుమల కొండకి జగన్ రెడ్డి గారి పాలనలో జరిగిన కొన్ని ఎగ్జాంపుల్స్ 11 మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేశాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో జగన్ రెడ్డి గారు తిరుమలకి 7 కొండల వాళ్ళ నాయన రాసిచ్చారని మొన్న చెప్పింది అబద్ధం. ఆయన చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికే ఈ జీవోలు రిలీజ్ చేశారనేది వాస్తవం. ఈ విషయాలు కూడా జగన్ రెడ్డి గారు చెప్పి ఉంటే ఆ మీడియాలో బాగుంటుండే. సో అందుకని నేను వివరించి చెప్పే ప్రయత్నం చేశాను. ఈ వీడియోలో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.